కిడ్స్, జూనియర్స్, టీన్స్, మిస్సెస్, మిస్టర్ 45 ఏళ్లలోపు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కాంపిటీషన్ కు గ్రూమింగ్ ఫీజు అప్లికబుల్. ఫ్యాషన్ షో కు గ్రూమింగ్ ఫీజు ఉచితం. డిసెంబర్ 8న ఆడిషన్స్. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. డిసెంబర్ 12న గ్రాండ్ ఫినాలే. 43వ మిస్ ఆంధ్ర ఈవెంట్ వెన్యూ సన్ స్క్వేర్ హోటల్, గాంధీనగర్, విజయవాడ. లైవ్ ఆన్ BRK న్యూస్, స్టూడియో 1, స్టూడియో యువ. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ వృద్ధ మహిళ మంచం పట్టింది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాల్సిన సమయంలో ఒళ్లంతా గాయాలతో నానా అవస్థలు పడుతోంది. ఈ హృదయ విదారక ఘటన వికారాబాద్ జిల్లా నస్కాల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధ మహిళ పొలం పనులు చేసుకుని జీవించేది. రోజులాగానే వ్యవసాయం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో వృద్ధురాలికి ఒళ్లంతా గాయాలయ్యాయి. అయితే పంట పొలంలో విద్యుత్ తీగలు చాలా కిందకు ఉన్నాయని పలుమార్లు జిల్లా విద్యుత్ శాఖ వాళ్ళకి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. రెండు సంవత్సరాలుగా విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరిగినా కనీసం తమ ఫిర్యాదు వైపు కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం తమది. 4 రోజులుగా మంచం మీదనే ఉన్నానని విలపించింది. గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ఎంతో మంది బలవుతున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ ఆ వృద్ధురాలు వేడుకోవటం అందరినీ కలిచివేసింది. నాకు తెలియదు, పత్తి తీస్తుంటే ఇక అది ఎప్పుడు వచ్చిందో తెలియదు సార్. నేను అడ్డం పడ్డది మా వాళ్ళే చూసిండ్రు, పక్కల నా దగ్గర ఉన్నారు. నాకు సోయలేదు బిడ్డ, నాకు తెలియదు సార్. అడ్డం పడ్డ అయిపోయా, వేరే మా వాళ్ళు చూసిండ్రు. అయిపోయా మా కొడుకుని నేడు బంద్ చేయించిండు వాళ్ళతో కరెంటు. తలకాయ పడ్డది కొట్టింది, నాకు తెలియదు. పత్తి 2 సంవత్సరాలు అవుతున్నారు సార్. అది స్తంభం ఏంటి సార్ అంటే వస్తుందమ్మా స్తంభం అంటున్నారు వాళ్ళు. తిరిగి చూసిపోతున్నారు. ఇక మా పిల్లగాడు దంతే కొడుతుంటే ఒకసారి షాట్ వచ్చింది, అట్లా వదిలిపెట్టుకున్నాడు. మళ్ళీ ఒకసారి ట్రాక్టర్ వేస్తుంటే క్యాప్కి వచ్చింది మీద, అది గిట్ట ఎంటకు మలుపుకున్నాడు రిటర్న్. దాని తర్వాత మళ్ళా ఇంకేం చేసిండు, లెంత్ పెట్టి మీది గట్టిండు. అవి ఇట్లా లేపి మీదికి పెడితే గిట అది తీపిచ్చారు కరెంటు వాళ్ళే. తీపిచ్చినాక మేము 7-8 మంది మీ పత్తి తీస్తున్నాము. ఇక ముసలమ్మకి ఎట్లా దాకిందో బర్రం అన్నది, అది ఆకులు దాకినట్టున్నాయి దానికి, వైర్లకు ఆకులు దాకి అనంత ముసలమ్మ ఇట్లా బండ కొట్టినట్టు పడ్డది. పడందడవే మొత్తుకున్నాం అందరం. మొత్తుకొని మా ఎర్రల దగ్గర ఫోన్ ఉన్నది, వాళ్ళ ఆయనకు ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తడవే ఆ పోరాడు అక్కడ లైన్కు ఫోన్ చేసి దాన్ని బంద్ చేయించి వచ్చినాక తీసుకుని కూడా భయం అయింది మాకు. బురుగు తెప్పలు కక్కుతున్నది, ఇక అప్పుడే ప్రాణం పోతుందేమో అని మాకు భయం అవుతున్నది. ఇక అందరం బుగులు పట్టినాము. పిల్లలు గిట్టు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, పిల్లలు వదులుకోపోయినట్టు తల్లు అని. నేను ఇక అట్లనే ఆటో వాడికి పిలిపించుకొని ముసలమ్మని తీసుకొని మా మరదలు వచ్చి వేసుకొని మిషన్ హాస్పిటల్కి తీసుకుపోయినాము. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా BRK ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ. అయితే పరిగిలో ఉంది నాంకల్ గ్రామంలో చూసుకుంటే అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య ఉందని చెప్పాలి. ఇటు విద్యుత్ స్తంభాలు అవ్వచ్చు, లేదంటే తీగలు, ట్రాన్స్ఫార్మర్స్, లేదంటే విద్యుత్ సరఫరా లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి ఇటు గ్రామస్తుల అధికారులకి చెప్పినప్పటికీ కూడా ఇటు ఇప్పటి వరకు అయితే విద్యుత్ కి సంబంధించి అధికారులు అయితే పట్టించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే కూడా అక్కడ ప్రమాదకరంగా అయితే స్తంభాలు ఉన్నాయని, దాన్ని కూడా ఇప్పటి వరకు అయితే పట్టించుకోలేరు. ఇక ఇటు మనకు జిల్లాలలో ఎక్కువగా రైతులు ఉండడంతో వాళ్ళ పొలాల పనులకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది రైతులు ఇప్పటికీ అధికారుల దృష్టి వరకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పటి వరకు అసలు కనీసం అధికారులు దానిపైన దృష్టి పెట్టినది కూడా కనిపించలేదని చెప్పాలి. అయితే మళ్ళీ తాజాగా కూడా ఇప్పుడు చూసుకుంటే కూడా అంటే ఇది వరకు కూడా చాలా సార్లు ఇటు వికారాబాద్ జిల్లా పరిగిలో చూసుకుంటే కూడా ఇలాంటి సమస్యలు చాలా వచ్చినాయి. అయితే ఇప్పుడు కూడా చూసుకుంటే నాంకల్ గ్రామంలో గుట్టుపల్లి సత్యమ్మ అనే రైతు పొలం దగ్గర పత్తి తీయడానికి వచ్చినప్పుడు కూడా కరెంట్ షార్ట్ తో తగిలి అక్కడికి పడిపోవడం కూడా జరిగింది. అయితే కవులకు వేసుకొని బ్రతికి ఒక ఈమె మహిళ అని కూడా తను ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన కూడా చోటు చేసిందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇంత జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు అయితే అసలు పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇది జరిగి 4-5 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా
ఆమెను కనీసం దీనిపైన ఒక ఆరా తీసిన పరిస్థితి కూడా కనిపించడం లేదని చెప్పి ఆమె చెప్తుంది. ఇటు గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అయితే దాంతో పాటు కూడా చూస్తే అయితే ఇప్పటి వరకు 4 సార్లు అధికారులకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అయితే ఇటు ఈ పరిగి ప్రాంతాలలో చూసుకుంటే చాలా వరకు కూడా ఇటు విద్యుత్ కి సంబంధించి కూడా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం అవ్వచ్చు లేదంటే విద్యుత్ అధికారులు అయితే వాళ్ళ దృష్టి వరకు తీసుకెళ్తున్న కనీసము దానిపైన అసలు ఒక చిన్న రెస్పాన్స్ కూడా లేకపోవడము, అంటే వినట్టు కూడా ప్రవర్తిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.